గారు కూడా అడిగారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పట్టుబట్టింది ఏంటంటే కడప ప్రాంతం నుంచి వచ్చి అనకాపల్లి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ గారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి అడిగారు. పాప ఆయన ప్రైవేట్ ఇండస్ట్రీ వస్తే ఏదో 10 మందికి ఉపాధి కలుగుతుందనే ఒక సదుద్దేశంతో అడిగినా మీరు దాన్ని తప్పబడితే ఎట్లా అండి? సార్, ఉన్నటువంటి ఆంధ్రుల హక్కుగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయిస్తే 20,000 మంది ఉద్యోగులు ఉన్నారు సార్. వాళ్ళ భవిష్యత్తు పక్కన పెట్టేసి ఒక ప్రైవేట్ కంపెనీ భవిష్యత్తు వైపు చూస్తున్నారు వీళ్ళంటే ఇంకేం చెప్పాలి మనం? సరే పోనీ అదేదో మీరు చేయలేకపోయారు, ఇవాళ వీళ్ళు చేశారు. దానిలో చిన్న ఫ్లా ఒకటి మీరు గమనించుంటారు. మీరు యాజ్ ఎ సీనియర్ మ్యాన్ స్టార్ మార్క్ వేసి కండిషన్ సప్లై అని ఉంటుంది. మనం ఏమైనా ప్రోడక్ట్ తీసుకుంటే నిర్మలా సీతారామన్ గారికి ఆంధ్రప్రదేశ్ అంటే విపరీతమైన ప్రేమ. అద్భుతం. ఆవిడ ఇలాంటి స్టార్ మార్కులు వేసి చెబుతూ ఉంటుంది. కింద ఏం పెట్టింది, 10 ఏళ్ల లోపల మీరు ఇది రీపే చేయాల్సి ఉంటుంది. చేయకపోతే అనే మాట చెప్పాలా, ఆటోమేటిక్గా చేయకపోతే ఇట్ లీడ్స్ టు ప్రైవేటైజేషన్. సార్ ఒకటి సార్, మీరు చేయలేరు అనేది ఆమెకు తెలుసు సార్. ఒకటి మీరు గమనించాలి సార్, ఈ 11,000 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా కంటి తుడుపుచారు సార్. ఆల్రెడీ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ దిశగా వేగవంతమైన అడుగులు పడుతున్నాయి అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో క్యాప్టివ్ మైన్స్ ఇస్తే మీరు ఈ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదా? మాకు క్యాప్టివ్ మైన్స్ ఇస్తే మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొస్తాం. 2014 వరకు లాభాల్లో ఉన్నటువంటి కంపెనీ 2014 వరకు మీకు డివిడెంట్ ఫండ్ కింద మీకు ఏదైతే 25,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి కంపెనీ ఇది కేంద్ర ప్రభుత్వానికి. అట్లాంటి కంపెనీని మీరు నిర్వీర్యం చేయొద్దని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఇద్దరు మన ఏదైతే కూటమిలో ఉన్నారు. సో 2 చోట్ల 2 పార్టీలు కూటమిలో ఉన్నాయి. సో వీళ్ళు చేయాల్సినటువంటి ధర్మం వాళ్ళకు ఉందా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. రెండోదండి, మొన్న విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్ తర్వాత ఇప్పుడు పార్టీలో లాబింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సరైన నాయకుడు అక్కడ లేడు అనే మాట బయటకు వచ్చింది. సరే, ఆయన ఏదో వ్యవసాయం చేసుకుంటా అన్నారు. 2వ రోజు లోటస్ పాండ్ వెళ్ళారు, అక్కడ వ్యవసాయ భూమి ఒకటి చెక్ చేసుకున్నారు, షర్మిల గారితో మాట్లాడారు, వచ్చారు. వ్యవసాయం అక్కడ చేసుకుంటున్నారా లేకపోతే వ్యవసాయ క్షేత్రాలు వేరుగా ఉన్నాయంటే? ఆయన వ్యవసాయ క్షేత్రాలు ఎక్కడున్నాయో నాకు తెలియదండి. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారితో నాకు పెద్ద సాన్నిహిత్యం కూడా లేదు. సో విజయసాయిరెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉంది. ఓపెన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన సేవలు అవి ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మర్చిపోయాడు. ఎవరు క్యారెక్టర్, క్యాలిబర్, ఇంకో 3 సీలు చెప్పారు సార్. ఒక మాట చెప్తాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైన వీడ్కోలు చెప్పింది. మీరు గమనించారో లేదు, ఘనమైన వీడ్కోలు చెప్పింది. మీ సేవలు మాకు కావాలి కానీ మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం అని చెప్పి ఘనమైన వీడ్కోలు చెప్పింది. సో ఈరోజు ఆయన ఎవరు బెదిరించారు సార్? ఎందుకు రిజైన్ చేశారు ఆయన? నన్ను ఎవరు బెదిరించారని ఆయన చెప్పలేదు. ఆయన నాకు రాజకీయాలు వద్దుకా, నేను ఏదైతే రిటైర్మెంట్ నేను ఎంజాయ్ చేయాలనుకున్నా రిటైర్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన ఎవరు బెదిరించారు? రాజ్యసభకి వెళ్ళే ముందు తెలీదా రిటైర్మెంట్? ఆయన అడగాలి సార్, మీరు నన్ను కాదు అడగాల్సింది. ఇంకొకటికి ఆప్షన్ లేకుండా చేశారు కదా సార్. ఆయన బీజేపీ రాజీనామా చేయించిందా? మీ ఉద్దేశం ఏంటి? ఎవరికి చెప్పండి నేను సార్. మీరు ఎవరికి చెప్పినా ఎవరికి చెప్పకపోయినా ఆ ప్రశ్న అడగాల్సింది ఎవరిని? నేనేమి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాగా వేరే వాళ్ళ బాత్రూముల్లోకి వేరే వాళ్ళ బెడ్రూముల్లోకి ఇలా వినే టైప్ కాదే. అవి నాకు తెలియదు సార్. స్ట్రైట్గా మనం ఏం చూస్తామో అది మాట్లాడతాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఏది నిజమో అదే మాట్లాడతాం. మీరు ఇంకా ఎంతమంది చేత రాజీనామా చేయించి బీజేపీలోకి పంపిస్తారు? చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నారుగా అప్పట్లో వాళ్ళ చేత రాజీనామా చేయించి బీజేపీ, మీరు చేస్తుంది అదేగా. రాజ్యసభ పక్షమే వెళ్ళిపోయి బీజేపీలో చేరింది సార్. కాకపోతే మా వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజ్యసభ నుంచి పోతున్నారు, రాజ్యసభకి రాజీనామా చేస్తున్నారు, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇది వీళ్ళ ఎందుకు చేస్తున్నారో ఏంటి అనేది రాజీనామా చేసిన వాళ్ళని అడగండి, మమ్మల్ని కాదు కదా. మీతో లాంగ్ అసోసియేషన్, మీ పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ 2 స్టేటస్, అటు కేసుల్లో కానీ లేకపోతే ఇటు హోదాలో కానీ నెంబర్ 2 స్టేటస్ ఎంజాయ్ చేసిన విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు సర్టన్లీ మిమ్మల్ని కూడా అడుగుతారండి. వెళ్ళిపోయిన వాళ్ళని అడగమంటే ఎట్లా సార్? అదే సార్ మేము అంటున్నాం. ఇప్పుడు మేము ఆయన కావాలి అని కోరుకున్నాం, ఆయన వెళ్ళకూడదు అని కోరుకున్నాం. చివరిగా ఆయన వెళ్ళాలి. ఆయన సంగతి వదిలేయండి, మీరు చెప్పాలనుకోవట్లేదు. మీకు తెలిసిన మిగిలిన ఇంకా వెళ్ళిపోవాలనుకుంటున్న 3 గురించి కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన చేశారు. మరో 3 కూడా వెళ్ళిపోవచ్చు అన్నారు ఆయన. ఎక్కడ చెప్పారు? వెళ్ళలేదండి. ఎక్కడ చెప్పారు? ఆ ప్రెస్ మీట్ లో ఆ రోజు మరో 3 కూడా, 2 కూడా వెళ్ళిపోవచ్చు ఒకవేళ వెళ్ళిపోయినా అనే మాట. ఆ 3 సీల గురించి చెప్పారు, క్యారెక్టర్, కాలిబర్ అండ్ ఎంకోసి. సార్ ఆ ప్రెస్ మీట్లో నేను కూడా పక్కనే ఉన్నాను సార్. ఆ ప్రెస్ మీట్ జరిగేటప్పుడు నేను కూడా ఉన్నాను. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఈరోజు ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళే మన మనుషులు. కష్టాల్లో మనతో ఉన్న వాళ్ళని మనం నెత్తి మీద పెట్టుకుంటాం.
సో ఈ రోజు కష్టాలు చూసి వెళ్ళిపోయి పక్క పార్టీలకు కొమ్ము కాసే వాళ్ళని మనం దగ్గరికి తెచ్చుకునే పరిస్థితి లేదు అని క్యాటర్కి చెప్పారు. కష్టాలతో మీతో ఉన్న కార్యకర్తల్ని మీ బంగళాకి అవతలే ఉంచారుగా, మీ బంగళా లోపలికి ఎప్పుడు అనుమతి ఇచ్చారు మీరు? ఎందుకు లేదండి, 7 అంచెలు 7 కంచెలు దాటుకొని రావాలి. ఎందుకు లేదండి, నేను ఒక పార్టీ సాధారణ మీరేం సాధారణ కార్యకర్త కాదు, పార్టీ సాధారణ కార్యకర్త. మీరు గట్టి వాయిస్ ఉన్న లీడర్, మీరు వెళ్ళిపోతారు. సాధారణ కార్యకర్తకు కూడా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలని ఉంటుందిగా. నేను సాధారణ కార్యకర్తనే. ఈసారి పట్టించుకుంటాడు 2.0లో. సార్ జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పాడు, ప్రతి కార్యకర్త ఇంట్లో పెద్దన్న పాత్ర నేను పోషిస్తాను అని. కార్యకర్తకు భరోసా చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా చెప్పాడు. కోవిడ్ రావటం, ఆ 2 సంవత్సరాలు రాష్ట్ర ఆదాయాలు తగ్గిపోవటం, నేను ఏదైతే ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టడం, రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టడం, గాడిలో పెట్టడం, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టడం